Namaste boys, this is your PK. Day 45 of learning Python. సో బేసికలీ ఈరోజు టాపిక్ ఏంటంటే పైథాన్ స్టాండర్డ్ లైబ్రరీ గురించి తెలుసుకుందాం. సో దాంట్లోనే మనం మాడ్యూల్స్ అంటే ఏంటో చూద్దాం. సో నువ్వు ఒకవేళ కాలేజ్ స్టూడెంట్ అయితే ఈ అకౌంట్ని ఫాలో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో, డెఫినెట్లీ నీకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. సో ఫస్ట్లీ లెట్ us అండర్స్టాండ్ వాట్ ఈస్ పైథాన్ స్టాండర్డ్ లైబ్రరీ. Collection of predefined utilities referred as Python standard library. సో ఇప్పుడు మనం మాడ్యూల్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. దాని గురించి ఒక చిన్న డెఫినేషన్ ఇస్తా. సో దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది మాడ్యూల్స్ ఏంటి, ఎట్లా పనిచేస్తాయి. ఇన్ పైథాన్ కాంటెక్స్ట్ ఎనీ ఫైల్ కంటైనింగ్ పైథాన్ కోడ్ ఈస్ కాల్డ్ యాజ్ మాడ్యూల్ అని అంటాం. అండ్ మీరు ఇక్కడ కోడ్లో చూస్తే ఫ్రమ్ మ్యాథ్ ఇంపోర్ట్ ఫ్యాక్టోరియల్ అని అన్నాం. సో మాడ్యూల్స్ ఎట్లా యాక్సెస్ చేయొచ్చు అంటే, సో ఫ్రమ్ మ్యాథ్ అని పెట్టేసి ఇంపోర్ట్ ఫ్యాక్టోరియల్, సో మ్యాథ్లో నుంచి వెళ్ళి ఫ్యాక్టోరియల్ అని తీసుకురావని చెప్తున్నట్టు. ప్రింట్ ఆఫ్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 అని ప్రింట్ చేసినాం అనుకో, మనకు అవుట్పుట్ కింద 120 అని ప్రింట్ అవుతుంది. సో దీన్ని మనం మ్యాథ్లో నుంచి వెళ్ళి ఫ్యాక్టోరియల్ తీసుకొని వచ్చి మాడ్యూల్స్ ద్వారా ప్రింట్ చేయడం. సో బేసికల్గా మనకు ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ర్యాండమ్ నెంబర్ ఒక నెంబర్ 5 తీసుకున్నాం అనుకో. సో దాన్ని మనం ఫ్యాక్టోరియల్ ఎట్లా చేయొచ్చు అంటే 5 × 4 × 3 × 2 × 1 అంటే ఇచ్చిన నెంబర్ కానించి 1 వరకు మల్టిప్లై చేస్తే మనకు వచ్చిన నెంబర్ ఉంటుందో దాన్ని మనం ఫ్యాక్టోరియల్ అని అంటాం. సో ఇక్కడ మీరు కోడ్లో చూస్తే ఫ్రమ్ మ్యాథ్లో నుంచి వెళ్ళి ఇంపోర్ట్ ఏంటిది ఫ్యాక్టోరియల్, ప్రింట్ ఆఫ్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 10 అని ప్రింట్ చేసినప్పుడు మనకేమని వచ్చింది ఇక్కడ. సో మనకి ఇక్కడ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 10 అన్నాం కదా. సో ఫ్యాక్టోరియల్ ఆఫ్ 10 అంటే 10 × 9 × 8 × 7 అప్ టు 1 వరకు, ఓకేనా. సో ఆ హోల్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు మనకు అవుట్పుట్ కింద ఈ నెంబర్ వస్తుంది. దీన్ని మనం ఫ్యాక్టోరియల్ అంటాం, సింపుల్.